ఎందుకని అంటారా? చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్బాక్స్ ఇండియా ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసి వీడియో చూసేయండి. చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసాను. నైనికా టీం ఆడినటువంటి ఆట ఫౌల్ గేమ్. ఎవ్వరు ఇప్పటివరకు చెప్పండి, నేను చెప్తున్నాను. ఏదైతే లూప్ ద లూప్ అనే గేమ్ ఆడారో ఆ గేమ్ లో వాళ్ళు ఆడిన ఆట ఫౌల్ గేమ్. క్లియర్ గా, చాలా చాలా క్లియర్ గా బిగ్ బాస్ అయితే బాడీ టు బాడీ అని చెప్పేశాడు, శరీరం నుండి పాస్ చేయమనేసి. యాక్చువల్ గా అవుట్ సైడ్ ఈ గేమ్ ఆడినా కూడా ఆ గేమ్ ఏదైతే ఎస్పీ టీం ఆడారో ఆ టీం లాగే ఆడతారనమాట. కానీ వీళ్ళు కొంచెం స్ట్రాటజీ యూజ్ చేసి హెడ్ టు హెడ్ మార్చారు. ఇట్స్ ఓకే. అయినా ఇక్కడ ఏం జరిగిందంటే, సీత ఉంది కదా, సీత తన దగ్గర నుంచి ఆ 4th రింగ్ పాస్ చేసేటప్పుడు ఆదిత్య ఓం గారికి ఇలా చేతితో పెట్టి ఇలా వేసేసింది అనమాట రింగ్. అది సంచాలకంగా నిఖిల్ కూడా చూడలేదు. సో అక్కడ ఫౌల్ గేమ్ ఆడింది. సో నైనికా టీం అయితే ఫౌల్ గేమ్ ఆడింది, కానీ 1 సెకండ్ ముందేసిన దాని వల్ల సంచాలక్ టీమ్ గా అనౌన్స్ చేశాడు నైనికా టీం ని. సో సంచాలక్ అంటే చాలా చాలా జాగ్రత్తగా చూసి ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, కానీ సంచాలక్ ఇక్కడ ఏదో కన్ఫ్యూజన్ గా ఉన్నాడు. ఇక్కడ సోనియాని గమనించమని చెప్పుకున్నా బాగుండేది. సో ఫైనల్ గా నిఖిల్ సంచాలక్ అయితే ఫెయిల్ అయ్యింది. సీత ఎంత కన్నింగ్ అంటే ఆడిన గేమ్ కూడా ఫౌలే. తర్వాత ఎస్పీ టీము నైనికా టీం ఫైట్ చేసుకుంటున్నారు కదా, మేము విన్ అయ్యింది. అప్పుడు నేను వదిలేదే లే, ఒక్కటి కాదు అన్ని పాయింట్స్ కోసం నేను ఖచ్చితంగా గొడవ పడతా, ప్రతి ఒక్కరితో గొడవ పడతా, మనమే విన్ను అనేసి అనింది. నాకు తెలిసి నాగార్జున గారు వీడియో క్లిప్ వేసి చూపిస్తే గానీ అక్కకు తెలియదు అక్క చేసిన పని. శేఖర్ భాష గారు చాలా చాలా కరెక్ట్ అండి. ఆయనకి ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివి తను పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడతారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. నిజంగా శేఖర్ భాష సూపర్ అన్న. ఫస్ట్ గేమ్ లో ఎస్పీ వాళ్ళు విన్ అయ్యారు గోల్ కీపింగ్ దాంట్లో, అండ్ సెకండ్ టీం నైనికా వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చారు టీం గెలిచినట్టు. సో వాళ్ళకి ఒక పాయింట్, వీళ్ళకి ఒక పాయింట్. తర్వాత థర్డ్ గేమ్ అనేది వర్షం కారణంగా వాళ్ళకి యాక్టివిటీ రూమ్ లో పెట్టాడు. సో మన బిగ్ బాస్ ప్రీ ప్లాన్ గా ఉంటాడు అనుకోండి. ఆ గేమ్ సెటప్ అంతా బ్రిక్స్ ని స్టాండ్ మీద పెట్టేది. అక్కడ కూడా ఒకరికొకరు కాంపిటేటెడ్ గా గేమ్ ఆడి తోసుకోవడాలు, బ్రిక్స్ కింద పడిపోవడాలు, ఇలా గేమ్ అయితే జరిగింది. ఫైనల్ గా వీళ్ళ టీంలో ఎక్కువ స్టాండ్ చేశారు కాబట్టి సో ఎస్పీ టీం అయితే విన్ అయింది. ఓవరాల్ అన్ని గేమ్స్ లోకి చీఫ్ 3 టీం ఏదైతే ఉందో వాళ్ళు విన్ అయ్యి వాళ్ళకి ఏదైతే అదర్ బెనిఫిట్స్, బిగ్ బాస్ బెనిఫిట్స్ అయితే వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి వచ్చాయి. డ్రాగన్ రూమ్ చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు దాన్ని క్లోజ్ చేసి పెట్టున్నారు అనమాట. సో డ్రాగన్ రూమ్ కి వాళ్ళకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళకి మినిట్ మేడ్ అండ్ చాక్లెట్స్ చాలా ఒక బాక్స్ అయితే పెట్టేశాడు. పోయినసారి స్ప్రైట్ డ్రింక్స్ పెట్టినట్టు ఈసారి వీళ్ళకి చాక్లెట్స్, డెజర్ట్స్ లాగా ఒక బాక్స్ అయితే పెట్టేశాడు. విన్నర్ చికెన్ డిన్నర్ అన్నట్టు ధూమ్ ధామ్ గా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే. మిగతా ఇద్దరికి చెరొక రూమ్, అంటే పీకాక్ రూమ్, ఇంకొకటి వచ్చి జీబ్రా రూమ్ ఉంది. అక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు మనం బిగ్ బాస్ ఆఫర్లు ఇస్తున్నాడు, పెంచి పోషిస్తున్నాడని. రాను ఈ ఫుడ్ లేక వాళ్ళు ఎంత దిగులు పడిపోతారంటే అంత దిగులు పడిపోతారు. అది ముందుంది వీళ్ళకి ముసలి పండగ అని అనిపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్బాక్స్ ఇండియా ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.